సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము కీర్తనల భాగము 95వ కీర్తన 95వ కీర్తన 11వ చరణం. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఇక్కడ దేవుడు కోపించారట. ఎవరి మీద? ఆ దినాన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మీద దేవుడు కోపించారా? ఇశ్రాయేలీయుల సమాజములో ఉన్న అనేకుల మీద కోపించారా? కొందరి మీద కోపించారా? అనేకుల మీద కోపించారు. హల్లెలూయా. ఈ ధ్యానాంశములో నుండి ప్రభు మనతో మాట్లాడును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు పరిశుద్ధ నామములకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఎంతవరకు మీ వాక్యము ద్వారానే మేము బ్రతుకుతున్నాం. ఇక ముందు మీ వాక్యము ద్వారానే మేము బ్రతకగలుగుతాం. తండ్రి, ఈ సమయంలో ఈ సందర్భములో నుండి నాయన మీరు మాతో మాట్లాడండి. చల్లని మెల్లనైనటువంటి స్వరం నీ స్వరం నాయన. అయా, మమ్మను ఉద్ధరించే స్వరం, మాకు బాగోగులు నేర్పే స్వరం, మంచి చెడులు తెలియపరిచేటువంటి స్వరం, ఏది మేలో, ఏది క్షేమమో, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, సంపూర్ణమైన నీ చిత్తమేదో తెలియజేయగలిగేటువంటి స్వరం నీ స్వరం. తండ్రి, కూర్చున్నామయ్యా నీ సన్నిధిలో నీ బోధ వినడానికి. ఎంతవరకు నిన్ను స్తుతించాం, నిన్ను ఆరాధించాం. ఈ సమయంలో నీ బోధను వినడానికి నీ సన్నిధిని సమీపించాం. కృపామయుడైన దేవ, మమ్మను బలపరచండి. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. అయా, మీ మాట గాక మరి ఏ మాట నా నోట గుండా వెలువడకుండును గాక. నా శరీరం ఈ సమయంలో ప్రభువా మరుగై ఉండాలి. నా మాట మరుగైపోవాలి. నీ మాట మాత్రమే నా నోట గుండా ప్రకటింపబడాలి. దేవా, నీ యొక్క వివరణ, నీ యొక్క ఉపమాన భావం నా నోట గుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా మీరు మాట్లాడండి. అది నాన్న ఉపమానం లేకుండా మీరు ఏది చెప్పలేదు. ఎందుకంటే ఉపమానముతో అయితే అనేకులు ప్రభువా వాక్యాన్ని అర్థం చేసుకుంటారని. ఆ ఉపమాన భావం ప్రతీది కూడా మీరు మాకు విశదపరచండి. దేవా, నేను మీ అధీనమందు ఉన్నాను. నీ దానమైనది మొదలుకొని ఏ దినాన కూడా ప్రభువా నీ మీద తిరుగుబడేటువంటి స్థితి నాకు దూరం అయిపోవును గాక. మీ సాధనంగా నన్ను వాడుకొని ఈ వాక్కులో దాగి ఉన్నటువంటి సత్యాలు ఏంటో, వేటిని మేము అలవరుచుకుని బ్రతకాలో మాతో మాట్లాడమని, సాతాను కార్యాలన్నీ యేసు నామములో లయపరిచి శపించి బంధించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు అని ప్రమాణము చేసి తిని. ఆయన కోపించంట ఎన్నడూ ఆయన విశ్రాంతిలో ప్రవేశించకూడదని ఆయన ప్రమాణపూర్వకంగా, అంటే ఓ మాటలో చెప్పాలంటే ఒట్టు పెట్టుకున్నారు. ఒట్టులో ఎంత ఇమర్చబడి ఉంటుందో మనకు తెలుసా? ప్రమాణం చెయ్యి, ప్రమాణం చెయ్యి. ప్రమాణం భార్యాభర్తలు ఏం చేసుకుంటారు? పెళ్ళిలో, వివాహంలో ప్రమాణాలు చేసుకుంటారు. దేవుని ఎదుట మనం ప్రమాణం చేస్తాం. ఇప్పుడు బాప్తిస్మ అనుభవంలో దాన్ని ప్రమాణమనే అంటారు. ఇప్పుడు దేవుడు ఏమని ప్రమాణం చేశారంట? ఇక ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు అని ప్రమాణము చేసి తిని. ఎవరిని దేవా? ఎవరి విషయంలో ప్రమాణం చేశారయ్యా మీరు? నా ఏలినవాడా, నా ప్రియ పరలోకపు తండ్రి, ఎవరి విషయంలో ప్రమాణం చేశారయ్యా అని మనం ఆయన ప్రశ్నిస్తే, నా స్వకీయ సాంపాద్య జనాంగం అనుకున్న వారినే, నా పేరు పెట్టబడిన నా జనుల్నే
నా పేరు పెట్టబడినటువంటి నా జనుల్నే, అబ్రహాము సంతానాన్నే. ఎందుకు ప్రభువా, ఎందుకు అలా ప్రమాణం చేయాల్సి వచ్చింది మీరు? అసలు మీ కనుసైగల్లో వారు ఎలా ఉన్నారు? అసలు ఆదిలో వారి గురించి మీరు ఏం ప్రకటించారు? ఆదిలో మీరు వాళ్ళ గురించి ఏమనుకున్నారయ్యా అని మనం దేవాది దేవుని ప్రశ్నిస్తే ఆయన మనతో చక్కగా చెప్తారు అన్ని. అబ్రహాము సంతానంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో విస్తారంగా ప్రబలరు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి ఫరో అసూయపడేంతగా వీళ్ళ యొక్క జనాంగం ప్రబలిపోతుంది, దినదినం అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు మన దేశానికి వచ్చినటువంటి పరాయి వాళ్ళు. మనము ఈ దేశానికి పాతుకొని పోయినటువంటి వాళ్ళం. ఈ దేశంలో మనం ఎవరు? ఇది మన స్వదేశం. కానీ వీళ్ళెవరు? పరదేశులు. ఈ పరదేశులు అనబడిన వాళ్ళు మన దేశం వచ్చి విస్తారమైపోతే మనం పరదేశుల్లో ఉన్నాం, వీళ్ళేమో స్వదేశీయుల్లాగా ప్రబలిపోతున్నారు. మన మీదకి కానీ ఎవరైనా మన శత్రువులు యుద్ధానికి వస్తే వాళ్ళతో చేతులు కలిపి ఇద్దరు ఒక్కటైపోతే మనల్ని ఇక్కడి నుండి లేకుండా చేస్తారు అని ఎంతో విస్తారమైనటువంటి శ్రమను ఇశ్రాయేలీల జనాంగం మీద మోపుతున్నాడు ఫరో. ఇశ్రాయేలీల ప్రజలను ఎప్పుడైతే ఫరో శ్రమ పెడుతున్నాడో, ఇశ్రాయేలీల దేవుడు ఆషామాషి దేవుడు కాదు. ఇశ్రాయేలీల దేవుడు నిజమైనటువంటి దేవుడు, భూమి ఆకాశములను కలుగు చేస్తున్న దేవుడు, సకల దేవతలకు పైగా దేవుడు, అత్యధికమైన ఔన్నత్యమును ప్రదర్శించేవాడు. అంత మహనీయుడైనటువంటి దేవుణ్ణి వాళ్ళు కలిగి ఉన్నారు. ఏ దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారు అంటే నిజ దేవునికి వారు మొర్ర పెడుతున్నారు. నిజమైనటువంటి దేవుని ఎదుట వాళ్ళు విలపిస్తున్నారు. నిజమైన దేవుని ఎదుట వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు. వారు శ్రమను బట్టి మూలుగుతున్నారు. అప్పుడు దేవాది దేవుడు ఫరో ఎప్పుడైతే వాళ్ళను శ్రమల పాలు చేశాడో, ఫరో వాళ్ళను శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించి ప్రబలునట్లుగా దేవాది దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని వారి పక్షముగా జరిగిస్తొచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలు దేవుని మీద ఆధారపడినప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, దేవా నీవే నా శరణ్యమని ప్రభు పాదాలు పట్టుకున్నవాడు ఎవ్వడు సిగ్గునొందలేదు. ప్రభు మీద ఆధారపడిన వాడు ఎవ్వడు సిగ్గునొందలేదు. ఎప్పుడు కూడా తన దేవుడు తనని మరవలేదు. తమ పరిస్థితులను చూచాడు, తమ స్థితిగతులను చూచాడు. మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్రకు ప్రతిగానే కదా దేవుడు చేసిన కార్యమా, లేదా ఆటోమేటిక్గా జరిగిపోయిందా? ఆటోమేటిక్గా జరగలేదండి, ఇది దేవుడు చేసిన కార్యం. ఆ తర్వాత వాళ్ళని ఇంకా శ్రమ పెడతా ఉన్నప్పుడు, వాళ్ళ శ్రమలో దేవాది దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవాది దేవుడు వాళ్ళని విడిపించి వాగ్దాత్త దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, కట్టని గృహాలలో నివసించేటువంటి, నాటని వృక్ష ఫలాలు భుజించగలిగేటువంటి అతీతమైనటువంటి వాగ్దాత్త దేశంలోనికి నడిపించాలి అని దేవాది దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరుచుకుని వాళ్ళ విడుదల నిమిత్తం మోషేను ఏర్పాటు చేసుకుని, మోషేను ఇశ్రాయేలీల జనాంగ యొద్దకు పంపినట్లుగా మనందరికీ తెలుసు. మోషే ఇప్పుడు ఎవరు? దేవుని ప్రతినిధిగా, దేవుని పక్షపు వాడిగా ఇశ్రాయేలీల ఎదుట నిలబడి, అక్కడ దేవుని పక్షపు వాడిగా ఇశ్రాయేలీల పక్షంగా ఫరో ఎదుట, ఫరో సైన్యం ఎదుట అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరిగించి చివరగా ఐగుప్తు తొలుచూలు హతమార్చబడిన తర్వాత ఏ ఫరో రాజు అయితే విడవను అన్నాడో అదే ఫరో రాజు దండం పెట్టి మీరు మా ప్రాంతములను విడిచి వెళ్ళిపోండి అని వాళ్ళను పంపేయడానికి
కారణంగా నిలబడ్డాడు. వారి దేవుడు మనము సేవిస్తున్నటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. దేవాది దేవుడు వాళ్ళని విడిపిస్తానన్నాడు. వాగ్దాత్త దేశంలోనికి నడిపిస్తాను అన్నాడు. విడిపిస్తాను ఎక్కడి నుండి? ఐగుప్తు దేశములో నుండి. విడిపించిన వెంటనే ఇక్కడ మునిగి అక్కడ తేల్తారా మీరు? నో. విడిపించిన వెంటనే మీకు ప్రయాణం ఉంది. విడిపించిన వెంటనే మీకు మార్గాన్ని చూపుతా. ఆ మార్గమునకు ముందు మోషేను నిలబెడతా. మోషేకు ముందు నేను నిలబడతా. నేను మోషేని డైరెక్ట్ చేస్తా, మోషే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాడు. మనందరము వాగ్దాత్త దేశములోనికి అడుగు పెడతాము. నేనొక మార్గాన్ని చూపుతా. నేనొక ప్రయాణాన్ని మీకు సిద్ధపరచుంచాను. ఆ ప్రయాణం కొరకు నేను సమస్తము కూడా మోషేకు బయలుపరిచి మోషేను నిలబెట్టాను. నేను మోషేను నడిపిస్తా, మోషే మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చారు. బయటికి రాగానే ఎర్ర సముద్రములో వాళ్ళు నడిచారు. పైన మేఘము వాళ్ళని నడిపిస్తుంది. ఎర్ర సముద్రములో పడి విశ్వాసముతో వాళ్ళు నడిచారు. కొద్ది అడుగులు ముందుకు వేయగానే ఆకాశము నుండి దేవుడు చేత కురిపింపబడిన వాళ్లకు ఆహారముగా సిద్ధపరచబడినటువంటి మన్నాను భుజించారు. కొన్ని అడుగులు వేయగానే బండలోనిది, ఒకే బండలోనిది వాళ్ళు త్రాగారు. జాగ్రత్తగా మీరు ఈ వాక్యాన్ని ఈ దినం అర్థం చేసుకోవాలి. నేను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను అంటాను, ఇశ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు బానిసత్వములో నుండి, ఐగుప్తు కాడి నుండి, ఐగుప్తు యొక్క స్థితిగతుల్లో నుండి దేవాది దేవుడు మోషే ద్వారా వాళ్ళకు విడుదలిచ్చాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని దేవుడు లోకము అనబడేటువంటి ఐగుప్తులో నుంచి, సాతానుడు కాడి అనబడేటువంటి ఐగుప్తీయుల కఠినమైనటువంటి దాస్యత్వంలో నుంచి, వెట్టి చాకిరిలో నుంచి, అపవాదికి సంబంధించినటువంటి కాడి నుంచి దేవాది దేవుడు మనల్ని విడుదల చేశాడు. హల్లెలూయా. విడిపించిన తర్వాత మనం బాప్తిస్మలోకి వచ్చాం. వాళ్ళు పైన మేఘము, క్రింద నీళ్లలో పడి దాటుకుని వెళ్ళిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించడు. మనకి ఏ బాప్తిస్మం కావాలి? నీటి బాప్తిస్మము కావాలి, ఆత్మ బాప్తిస్మము కావాలి. మేఘము పైన దానికి సంబంధించినది, సముద్రంలో ఉన్న నీళ్లు ఇక్కడ ఈ లోకానికి సంబంధించింది. పైనుండి వచ్చేటువంటి ఆత్మ బాప్తిస్మం మేఘానికి సాదృశ్యంగా ఉంటే, క్రింద నీళ్లలో మనం మునిగి తీసుకునేటువంటి బాప్తిస్మము నీళ్ల బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంటే, ఇప్పుడు మనము విడిపింపబడి బాప్తిస్మ అనుభవంలో ఆత్మ బాప్తిస్మము మరియు నీటి బాప్తిస్మం తీసుకున్నాం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు కూడా మేఘస్తంభములోను ఆరిన నేల మీద నీళ్ల మధ్యలో వాళ్ళు ఏమయ్యారు? నడుచుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా బాప్తిస్మ అనుభవం అనుకోండి. ఈ అనుభవం బాప్తిస్మ అనుభవం. బాప్తిస్మ అనుభవం తర్వాత మనం ఏం పూజిస్తాము? మనం ఏం తీసుకుంటాం? వాళ్ళకి దేవుడు ఆకాశములో నుండి మన్నాను కురిపించాడు. ఎప్పుడు? బాప్తిస్మ అనుభవం అయిన తర్వాతే. మనం కూడా బాప్తిస్మ అనుభవం అయిన తర్వాత రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కదా, అవునా కదా? మనము బాప్తిస్మ అయిన తర్వాత ఎక్కడ నాటుతాడు దేవుడు మనల్ని? సంఘములో. సంఘములో ఏముంటుంది? ఆహారము. హల్లెలూయా. జీవాహారము. అర్థమైందా? వాళ్ళు కూడా దాటిన తర్వాతే వాళ్ళకి మన్నా, ఆ తర్వాతే వాళ్ళకి నీళ్లు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు వాళ్ళ బాప్తిస్మ అనుభవం అయిన తర్వాత వాళ్ళకి దేవుడు ఏమిచ్చారు? ఏమిచ్చారమ్మా? జీవాహారం. హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. జీవాహారాన్ని నేనే. ఎవడు నా శరీరాన్ని తిన్న నా రక్తాన్ని తాగుతాడో వాడే పరలోక రాజ్యములో
ప్రవేశిస్తాడు. అంత్యదినాన నేను వాడిని లేపుతాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాప్తిస్మ అనుభవం అయిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి? ఆకాశము నుండి మన్నా కురవబడింది, ఒకే బండలోనిది వాళ్ళు త్రాగారు. మరి మన జీవితంలో కూడా యేసుక్రీస్తు అనే బండ, ఆయనలోనిదే మనం త్రాగుతున్నాం, ఆయన శరీరాన్ని మనం తింటున్నాం. శిష్యులు అనబడినటువంటి వాళ్ళు 70 మంది శిష్యులకు పైగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మందే కాక వాళ్ళతో ఈ బోధ బోధిస్తున్నాడు దేవుడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, అంత్యదినమున నేను వాడిని లేపుతా. ఎవడైతే నా శరీరం తిన్న రక్తాన్ని తాగుతాడో వాడే నిత్య జీవానికి పాత్రుడు. వాళ్ళేమనుకున్నారు? ఈయన శరీరాన్ని ఎలా తినాలి, ఈయన రక్తాన్ని ఎలా త్రాగాలి, మేము నరమాంస భక్షకులమా? ఈయన బోధ కఠినమైన బోధ. ఏం చేశారు? కఠినమైన బోధని అర్థం అవ్వకపోతే వదిలేసి వెళ్ళిపోవడమే, అర్థం కాకపోతే వదిలి వెళ్ళిపోవడమేనా? మరి అలాగైతే శిష్యులు 12 మంది శిష్యుల్లో కొంతమందికి అర్థం కాకపోతే యేసుక్రీస్తు ప్రభువా ఆ ఉపమాన భావం ఏంటి అని అడిగినప్పుడు యేసయ్య చెప్పలేదా? ఆ 12 మంది శిష్యులు ఇది కఠినమైన బోధ అన్నారా? లేదు. ఈ 70 మంది శిష్యులకి అర్థం కాక ఇది కఠినమైన బోధ, ఇది ఎలాగూ సాధ్యము, విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు పేతురు దగ్గరికి వచ్చి, యేసయ్య, పేతురు, వాళ్ళందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారయ్యా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతావా? నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా? పేతురు, నా తండ్రి నీకు బయలుపరిస్తే కానీ నీ అంతట నువ్వు చెప్పలేదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాప్తిస్మ అనుభవంలో వచ్చిన తర్వాతే మనకేం కావాలి? జీవాహారం కావాలి. హల్లెలూయా. అంటే ఇదేమీ తినకుండా మనం వాగ్దాత్త దేశంలోకి వెళ్ళిపోతామా? ఈ యాత్ర చేయకుండా వాగ్దాత్త దేశంలోకి వెళ్ళిపోతామా? ఈ యాత్రలో నడవకుండా, ఆ మార్గంలో నడవకుండా, దేవుని చేత దైవజనుడి చేత నడిపింపబడకుండా వాగ్దాత్త దేశంలోకి వెళ్ళిపోతామా? వెళ్ళిపోం. మనకేం కావాలి? జీవాహారం కావాలి. అందుకే నేను మీతో అన్నాను, రక్షింపబడిన వాడు పరలోక రాజ్యం ప్రవేశించాడు. ఆ నీతి అతను పరలోకం ప్రవేశింప చేయదు. వాడు ఏం చేయాలి? సంఘములో నాటబడాలి, సంఘములో దేవుని యొక్క వాక్యాన్ని వినగలగాలి, దేవుని యొక్క వాక్యముతో నడిపింపబడగలగాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వాళ్ళకి బాప్తిస్మ అనుభవం అయ్యాక ఇప్పుడు ఏం కావాలి? నడిపింపు. ఎలా నడవాలో వాళ్ళకి, ఇశ్రాయేలీయులకి ఎలా నడవాలో తెలియాలి. ఎలా నడవాలి? నడిపించేది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. అందుకే దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎప్పుడైతే ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చారో, ఎప్పుడైతే బాప్తిస్మానికి అనుభవానికి సాదృశ్యంగా ఉన్నటువంటి నీళ్లలో నడిచారో, జీవాహారం అనబడేటువంటి ఆహారానికి సాదృశ్యముగా ఉన్నటువంటి జీవాహారాన్ని వారు పరలోకం నుండి వచ్చిన మన్నాను భుజించారో, ఆ తర్వాత వాళ్ళకి ఏమొచ్చాయి? ఆజ్ఞలు వచ్చాయి. ముందు రాలే. ఆజ్ఞలకు ముందు వాళ్ళు టక్కు టిక్కు అన్న అలా మాట్లాడిన ఇలా మాట్లాడినా దేవుడు పట్టించుకోలేదు. వాళ్ళ బాప్తిస్మ అనుభవానికి రాక మునుపు వాళ్ళ బ్రతుకు ఎలా ఉన్నా, వాళ్ళ మాట ఎలా ఉన్నా, వాళ్ళ తీరు ఎలా ఉన్నా, వాళ్ళకి పాఠాలు లేవు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించలేదు. మీ జీవితంలో కూడా రక్షింపబడక ముందు స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, మహాశ్చర్యకార్యాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. ఏదో రకంగా దేవుడు మిమ్మల్ని ఆయన వద్దకు తీసుకొచ్చాడు. అప్పుడు దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలో తెలియదు, విశ్వాసంగా ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు, విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియదు, మన మాట, ప్రవర్తన, తీరు దేవుని వాక్యాన్ని బట్టి ఎలా ఉండాలో మనకు అప్పుడు తెలియదు. అయినా కూడా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. అక్కడ కూడా వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగిస్తూనే వచ్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు జరిగించాడు. జరిగించినవి చూచినా కూడా పసిబిడ్డల్లాగా ఎక్కడ మాట్లాడారు వాళ్ళు? ఎర్ర సముద్రం దగ్గర మాట్లాడారు పసిబిడ్డల్లాగా. అప్పటికి వాళ్ళకి ఆజ్ఞ ఉందా? కట్టడం ఉందా? దేవుడు అంటే ఏంటో అంత అవగాహన ఉందా? వాళ్ళకి పాఠాలు వచ్చాయి అప్పటికి?
పాఠాలు రాలేదు కాబట్టి ఎలా ఫీల్ అయ్యారు? దేవుడు పట్టించుకోలేదు. మోషే సమాధులు లేవనుకుంటున్నావా? మేము వెనక్కి వెళ్ళిపోతాం. దేవుడు అద్భుతం చేశాడు లేదా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు లేదా? ఎర్ర సముద్రంలో బడి దాటేశారా లేదా విశ్వాసంతో? అక్కడ పాయలుగా చేసేటప్పటికి విశ్వాసం ఎక్కువైపోయింది మన వాళ్ళకి. ఎప్పుడైతే విశ్వాసం ఎక్కువైపోయిందో ఎర్ర సముద్రంలో బడి విశ్వాసంతో నడిచి వెళ్ళిపోయారని రాయబడి ఉంది హెబ్రీల్లో. హల్లెలూయా. ఆ తర్వాత మారా నీళ్ళు, అక్కడ కూడా సనిగారు. మధురంగా మార్చకుండా మానేశాడు దేవుడు, మార్చేసాడు. బండ నుండి నీళ్లు ఇచ్చే పరిస్థితిలో కూడా నీళ్ళు ఎవరు సనిగారు? బండలో నుండి నీళ్లు ఇచ్చారు. మాంసం లేదని సనిగారు, మాంసం ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ, విమోచన, విడుదల వాళ్ళ జీవితంలో జరిగిన తర్వాత దేవుడు పాఠాలు ఇచ్చాడు. మన జీవితంలో కూడా బాప్తిసం అనుభవం తర్వాత మనకి ఏం కావాలి? ఉపదేశం, పాఠాలు కావాలి. అక్కడ ఆయన ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునికి మనుష్యుని పక్షంగా, దేవుని పక్షంగా ఒక మనుష్యుడు ఎలాగ ప్రవర్తించాలి అనే పాఠాలు ఇచ్చాడు. నిబంధన కూడా ఇచ్చాడు. దేవుని ప్రజలుగా మీరు ఎలా ఉండాలి, మీరు ఎవరితో నిబంధన చేసుకోకూడదు, మీరు ఎవరి మార్గానికి వెళ్ళకూడదు, మీరు ఎవరి మార్గంలో ఉండాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎవరిని వివాహం చేసుకోవాలి, మీ బ్రతుకు ఎలా ఉండకూడదు, మీ బ్రతుకు ఎలా ఉండాలి. ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడ ఇచ్చాడు, విధి ఇచ్చాడు, ధర్మం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాఠాలన్నీ దైవజనుడైనటువంటి మోషేకు దేవాది దేవుడు నేర్పుతుంటే మోషే ఇశ్రాయేలీల ప్రజలకు నేర్పుతూ ఉన్నాడు. ఇప్పుడు పాఠాలు నేర్చుకుని పాఠాలను అమలుపరుస్తూ ఎవరు ఉండాలి? ఇశ్రాయేలీలు ఉండాలి. ఉండకపోతే ఏమో జరుగుతుంది? కొడతాడు దేవుడు. అందుకే దేవుడు పాఠాలు ఏం చెప్పేశాడు? ఇదిగో ఇది జీవమార్గం, ఈ మార్గం గుండా మీరు వెళితే నేను ఇచ్చినటువంటి వాగ్దాత్త దేశములో మీరు అడుగు పెడతారు. ఇదిగో ఇది మరణ మార్గం, సైతానుగాడికి సంబంధించిన మార్గం. అది కూడా ఎవరు బయలుపరిచారు? దేవుడే. సాతానుగాడు చిత్తములో వెళితే మీరు ఇలా వెళతారు, సైతానుగాడి చిత్తం మిమ్మల్ని గమ్యానికి చేర్చదు. ఇది నా చిత్తం, జీవ మార్గం, దైవీకమైన మార్గం, వాక్యానుసారమైన మార్గం. ఈ మార్గములలో ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధులను ఉండాలి. ఆ పరిధులను ఉండాలంటే నా ఆజ్ఞలు ఉంటాయి, నా కట్టడలు ఉంటాయి, నా విధి ఉంటుంది, నా ధర్మం ఉంటుంది. ఈ నిబంధన అనబడే పరిధులు నువ్వేం చేయాలి? నిలబడాలి. అప్పుడు ఆ పరిధులు ఎప్పుడైతే నిలబడతావో ఈ పరిధి, ఆ మార్గము గుండా నిన్ను వాగ్దాత్త దేశములో నిలబెడుతుంది. హల్లెలూయా. ఇదిగో ఇది కూడా నేనే బయలుపరుస్తున్నా. సైతానుగాడి మార్గం ఎలా ఉంటుంది? దీనిలో నా పరిధిలో నిలబడలేనోడు నా ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, నిబంధన అనబడి నిబంధన అనే పరిధిని తప్పి మతి తప్పి ప్రవర్తించిన వాడు గమ్యాన్ని చేరలేడు. ఇదిగో నా మార్గం ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ప్రయాణించేవారు కొందరే, అయినా కొందరిలో మీరు ఉండాలి. అందుకే మీరు ఎలా ప్రయాణించాలో మీకు తెలియదు కాబట్టే ఈ వాక్యం అనేటువంటి పరిధి మీకు తెలియపరుస్తుంది. దాన్ని మీకు దైవజనుడైన మోషే బోధిస్తాడు. మోషే నన్ను చూస్తూ నడుస్తాడు, మీరు మోషేను చూస్తూ నడవండి. నన్ను చూస్తూ నడుస్తున్నటువంటి మోషే వాగ్దాత్త దేశంలోకి వెళతాడు. మోషేను చూస్తూ నడుస్తున్నటువంటి మీరు వాగ్దాత్త దేశంలోనికి వెళతారు. లేదా నన్ను చూస్తూ దైవజనుడు వాగ్దాత్త దేశంలోకి వెళతాడు. దైవజనుడు చూచుకుంటూ మీరు నా బోధన దైవజనుడు మీకు ప్రకటన చేస్తాడు. ఆ బోధను చూచుకుంటూ మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఇక్కడ అన్ని రివర్సులు ఉంటాయి. ఇది జీవ మార్గం, ఇది మరణ మార్గం. మరణ మార్గం అంటే సైతానుకు సంబంధించిన మార్గం. ఇక్కడ నా ఆజ్ఞలు తప్పారా, నా కట్టడలు, విధులు, ధర్మం తప్పేటువంటి మార్గం. ఇది తప్పించేవాడు ఇక్కడ ఉన్నాడు. ఇది తప్పేటువంటి మార్గం. ఈ మార్గము గుండా మీరు ప్రయాణం చేస్తే ఇది విశాలమైన మార్గం. ఈ మార్గం గుండా మీరు ప్రయాణం చేస్తే గమ్యం అనబడేటువంటి గమ్యస్థానాన్ని, వాగ్దాత్త దేశాన్ని మీరు చేరుకోరు. ఈ పాఠాలన్నీ
దేవాది దేవుడు దైవజనుడు ద్వారా సంఘం అనబడే ఇశ్రాయేలుల సమాజానికి ప్రకటించడము, బయలుపరచడము, అనుదినము కూడా వాళ్ళను నడిపించడము జరుగుతుంది. బాప్తిసం తీసుకున్నవాడు సంఘములో నాటబడినప్పుడు సంఘములో దైవ వాక్యములో నుండి దైవజనుడు అనబడిన వాడు దైవావేశముతో మీకు అవసరమైనటువంటి ఉపదేశాన్ని, మీకు అవసరమైనటువంటి విషయాలను, మీ జీవితంలో ఉన్న లోటుపాట్లను మీరు సరిచేయబడ్డానికి, మలచబడ్డానికి, చెక్కబడ్డానికి, మీ జీవితంలో ఏది కొదువుగా ఉందో, మీ జీవితంలో తొలగించుకోవలసినటువంటి పనికి మాలిన తీగలేంటో, మీ జీవితంలో ఫలించినటువంటి ఫలాలేంటో, పనికి మాలిన ఫలాలేంటో, మీరు ఫలించాలంటే ఏం చేయాలో, మీ ఫలాలు నిలిచి ఉండాలంటే ఏం చేయాలో, మీ జీవితంలో కడుక్కోవాలంటే ఏం చేయాలో, ఒప్పుకోవాలంటే ఏం చేయాలో, విడిచిపెట్టాలంటే ఏం చేయాలో, రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో, నీతి కిరీటాన్ని సంపాదించుకోవడానికి తగినటువంటి మార్గంలో మీరు ఎలా నడవాలో అన్నీ దేవుని చేత బోధింపబడినటువంటి దైవజనుడు సంఘములో మీకు ప్రకటన చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఈ ప్రకటనలకు లోబడమే. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రకటనను అనుసరించి నడవడమే. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రకటనకు లోబడి నడవడమే. మొత్తం పాఠాలన్నీ నేర్పుతున్నాడు. బాప్తిస్మ అనుభవంలో ఉన్నారనుకోండి, ఆ తర్వాత ఉపదేశ క్రమంలోనికి వచ్చారు. ఈ ఉపదేశ క్రమం వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాత్త దేశానికి తీసుకువెళ్ళాలి. దేవుడు ఏ ప్రణాళికలు వేసుకున్నాడు వీళ్ళ పక్షంగా? నా ప్రజలను నేను వాగ్దాన దేశంలోకి నడిపిస్తాను, వాగ్దాన దేశంలోనికి నడిపిస్తాను. నడిపించాలంటే ఏంటి ప్రాసెస్ అనుకున్నాడు దేవుడు? ఏంటి ప్రాసెస్ అనుకున్నాడు దేవుడు? నా పాదాల యొద్ద నేర్పబడుతున్నటువంటి, నా యొద్ద నేర్చుకున్నటువంటి ఈ పాఠాలను తమ జీవితంలో అన్వయించుకుని బ్రతుకుతూ నడాలి. ఆగిపోకూడదు. ఎంతవరకు? గమ్యాన్ని చేరుకునేంతవరకు. అదే చెప్పాడు మోషే. దైవజనుడు చెప్పాడు, ఇదిగో పలానా ఆజ్ఞలు, ఇదిగో నేను నడిపిస్తాను, నాతో మీరు నడవండి. ఇప్పుడు కూడా మనం కూడా బాప్తిస్మ అనుభవం తర్వాత ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం, సహవాసములో ఉన్నాం. దైవజనుడు దేవుడు చేత బోధింపబడుతున్న వాడై, దైవజనులు అనబడేటువంటి మేము మీకు ఉపదేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఈ ఉపదేశములు మీరు ఎంతవరకు నడవాలి? కడవరకు, వాగ్దానాన్ని స్వతంత్రించుకునేంత వరకు. ఒక మాటలో చెప్పాలంటే నీవు చనిపోయేంత వరకు. హల్లెలూయా. ఈ మార్గములో నడిస్తే నీకేం లభిస్తుంది? విశ్రాంతి అనబడే పరలోకం లభిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో గడిచిన దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా. ఆ విశ్రాంతి పరలోకములో మనం చేర్చబడడం. హల్లెలూయా. అందుకే చనిపోయిన తర్వాత మనం విశ్రాంతిలో ఉన్నారంటాం. హల్లెలూయా. ఇది సాదృశ్యంగా తీసుకుంటే ఇక్కడ విశ్రాంతి అంటే ఏంటి? వాగ్దానంలోనికి వీళ్ళు ప్రవేశించి కట్టన గృహాల్లో నాటని వృక్ష ఫలాలు భుజించడం. ఈ రోజున విశ్రాంతి అంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించి కట్టని గృహాలలో నాటని ఫలవృక్షాల యొక్క ఫలాలు భుజించడం, అంటే పరలోక ఫలాన్ని అనుభవించడం. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? బాప్తిస్మ అనుభవం అయిన తర్వాత జరుగుతుంది. సంఘములో నాటబడిన తర్వాత దేవుడు సంఘ క్రమాన్ని ఉద్దేశించాడు కాబట్టి, పరిచర్య ధర్మాన్ని ఉద్దేశించాడు కాబట్టి, దేవాది దేవుడు చెప్పిన మాటను బట్టి సంఘమంతా ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో. ఒక మాటలో చెప్పాలంటే దేవుని పాదాల యొద్ద. మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరి ఎక్కడుంది? ఆయన పాదాల దగ్గర. మనం ఎక్కడుండాలి? ఆయన పాదాల దగ్గర. ఏమంటే ఇక్కడ ఆయన పాదాలు లేవు కదండి అనుకున్న వారలారా, నేను మీతో చెప్తున్నాను ఏంటో తెలుసా? భూమి ఆయన పాదపీఠం. నువ్వు ఆకాశంలో ఎగురుతున్నావు, భూమి మీద ఉన్నావా? మరే పాదాలు ఉన్నాయి లేదా? హల్లెలూయా. చూడండి, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి మనం. మరి ఇలాగా అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అది ఆమె ఎక్కడ తీసుకువెళ్తుంది?
ఈ రోజున ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మనల్ని ఇది ఎక్కడ తీసుకుని వెళుతుంది? పరలోక రాజ్యం తీసుకుని వెళుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీల యాత్రని ధ్యానం చేసుకుని మన యాత్రలో ఏవి తప్పిదాలు ఉన్నాయి, తప్పిదాలు జరిగితే ఏమవుతుంది, లాభం జరుగుతుందా, నష్టం కలుగుతుందా అంటూ దేవదేవుడు మనల్ని నడిపించేంత మట్టుకు మర్మమైనటువంటి గూఢార్థంగా ఉన్నటువంటి విషయాలను, సంగతులను దేవుడు మనకు నేర్పాలని ఈ దినాన్ని ఉద్దేశిస్తే ఆ దినాన మనం నేర్చుకుని మన గృహాలకు ఆశీర్వాదదాయకంగా వెళదాం. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అధ్యయనం చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంతవరకు నేను మీకు ఏ ధ్యానాన్ని అయితే అధ్యయనంగా ప్రకటించానో ఆ అధ్యయనం అంతా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వారు మేఘములో నీళ్లలో బాప్తిసం తీసుకున్నారు, ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానాన్ని బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వాళ్ళలో అనేకులు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. వాళ్ళు సనిగారు, వాళ్ళు విగ్రహారాధన చేశారు, వాళ్ళు వ్యభిచరించారు, వాళ్ళు తిరుగుబాటు చేశారు, వాళ్ళు నన్ను శోధించారు. అక్కడ రాయబడింది, వాళ్ళలాగా మనం ఉండకూడదు. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలని. ఇప్పుడు చూడండి, మనం ధ్యానాలను అధ్యయనం చేస్తే దేవాది దేవుడు వాళ్ళకు ఒక పాఠాన్ని నేర్పించక మునుపు వరకు వాళ్ళ మాట, వాళ్ళ క్రియలు, వారి ప్రవర్తన, వారి నడవడి దైవజనుడికి దేవునికి విరోధంగా ఉన్న దేవుడు ఏ శిక్షకు వాళ్ళని అప్పగించలే. ఎర్ర సముద్రం దగ్గర సనిగినా శిక్షించలేదు, చేదైనటువంటి నీళ్ల యొద్ద సనిగినా శిక్షించలేదు, నీళ్లు లేవని సనిగినా గొనిగినా శిక్షించలేదు, మాంసం కావాలని అడిగినా శిక్షించలేదు, సమాధులు లేవనుకుని ఇక్కడ తీసుకొచ్చావా, మేము వెళ్ళిపోతాం వెనక్కే అని మాట్లాడినా శిక్షించలేదు. కానీ ఎప్పుడైతే పాఠాలు నేర్చుకున్నారో, ఎప్పుడైతే వాక్యము ప్రకటింపబడిందో, ఎప్పుడైతే ఆజ్ఞ, కట్టడ, న్యాయవిధి అనబడే నిబంధనంతా తెలుసుకున్నారో, ఎక్కడ నుంచి వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ అనుకూలతలోనే కాదు ప్రతికూలతలో కూడా విశ్వాసాన్ని వాళ్ళు కనపరచాలి. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసంభవం. అందుకే దేవుడు విశ్వాసాన్ని ట్రైన్ చేశాడు. వాళ్ళకి ఐగుప్తు దేశంలో ట్రైన్ చేశాడు. వాళ్ళు సనిగినా గొనిగినా ఆయన యొక్క మహిమను కనపరుస్తూ ఎర్ర సముద్రం యొద్ద వాళ్ళని అనుభవపూర్వకంగా ట్రైన్ చేశాడు. మానాను మధురంగా మార్చి వాళ్ళని ట్రైన్ చేశాడు. బండ నుండి నీళ్ళిచ్చి వాడిని ట్రైన్ చేశాడు. ఆకాశం నుండి మన్నానిచ్చి వాడిని ట్రైన్ చేశాడు. వాళ్ళకి మాంసాహారాన్ని ఇచ్చి కూడా వాళ్ళని ఏం చేశాడు? అనుభవపూర్వకంగా పాఠాలు నేర్పాడు. అనుభవపూర్వకంగా పాఠాలు నేర్పిన తర్వాత ఇక్కడ ఆజ్ఞలిచ్చి ఏమన్నాడంటే, ఈ ఆజ్ఞలు, కట్టడలు, విధుల్లో మీరు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు అక్కడ సనిగారే, ఈ ప్రతికూలతలో కూడా నన్ను మీరు చూస్తే విశ్వాసంతో నేను ఘనకార్యాలు చేయగలను అనే విషయాన్ని అనుభవపూర్వకంగా వాళ్ళ జీవితంలో ఎరగగలిగేటట్లుగా వాళ్ళని ట్రైన్ చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ట్రైన్ చేశాడు. ఇప్పుడు ట్రైనింగ్ అయినటువంటి వీళ్ళు ప్రదర్శించాలి. ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వీళ్ళు, పాఠాలు నేర్చుకున్నటువంటి వీళ్ళు ఏం చేయాలి? జీవించే జీవితంలో, ఆ మార్గములో, ఆ పయనములో, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాణం, ఆ వాగ్దాత్త దేశాన్ని సంపాదించుకోవడానికి ప్రయాణం. ఈ ప్రయాణములో వీళ్లకు చెప్పినటువంటి పాఠాలను వీళ్ళు అప్లై చేసుకుంటూ, అంటే విశ్వాసాన్ని కనుపరుచుకుంటూ, విశ్వాసముతో మాట్లాడుతూ,
విశ్వాసముతో ప్రవర్తిస్తూ, విశ్వాసముతో చూస్తూ దేవుడికి ఇష్టలై ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. ఆయన కొరకు దేవుడు 2 మారులు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము పరలోకము నుండి దిగి వచ్చును అని 2 మార్లు రాయబడి ఉంది. ఎక్కడంటే బాప్తిసం తీసుకున్నటువంటి సందర్భంలో ఒకసారి, రెండవసారి రూపాంతరపు కొండ దగ్గర రెండవసారి. అంటే మన దేవుడు మన యందు ఆనందించగలగాలి. హల్లెలూయా. ఎప్పుడు మన దేవుడు మన యందు ఆనందించగలడు? అవిశ్వాసంగా మాట్లాడితే ఆనందించగలడా? కంటికి కనబడుతున్నది మాత్రమే చూస్తూ అదృశ్య దేవుడు చేసేటువంటి అద్భుతాన్ని చూడలేని మందత్వపు స్థితిలో ఉంటే దేవుడు సంతోషించగలడా? ఆయన మార్గములో మనము నడవకుండా ఆయన మార్గమును తప్పి తిరిగితే ఆయన సంతోషించగలడా? మరి వాగ్దానం ఇచ్చేస్తానన్నాడు కదండి. విడిపించాడు, నడిపించడానికే కదా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన మాట మారదు కదా. చాలామంది అంటున్నారు కదా, దేవుడు మాట అంటే మాట మారదు, ఒక్కోవడమే, ఒక్క యాంగిల్లోనే చూస్తున్నారు దేవుడిని. కొంతమంది ప్రవక్తలు అంటున్నారు, ఏదైనా జరగలేదనుకో ఒక మాట చూపించేస్తున్నారు. ప్రవక్త ఒక మాటే, ఆ ఒక్క మాట ఒక చోట రాయబడి ఉంది. ప్రవక్త అనబడేవాడు చెప్పింది ఎప్పుడు తప్పకూడదు. అలాగైతే మోషే విడిపించడానికి నడిపించడానికి నన్ను తీసుకొచ్చాడు అన్నాడు. మరి మోషే మాట తప్పిందా? మరి అందరూ అరణ్యంలో రాలిపోయారు కదా, మోషే ప్రవక్త కదా. అర్థం అవ్వలేదా? చెప్పండి. విడిపించడానికి నడిపించడానికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు అన్నాడు. టైం వచ్చేటప్పటికి వీళ్ళందరూ సతికిలు పడిపోయారు. టైం వచ్చేటప్పటికి ఒక్కడు కూడా వెళ్ళలేదు. ఎక్కడికి? వాగ్దాత దేశానికి. ఎవరు వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. మరి మోషే నిలది, మోషే చెప్పిన మాట నిజమైపోయింది కదా, నెరవేరిపోయింది కదా. ఆ దేవుడే వాగ్దాత దేశాన్ని నడిపిస్తానన్నాడు కదా ఆ రోజున. మరి ఆ దేవుడి మాట తప్పిందా? మోషే మాట తప్పదా? మరి ఈ రోజున ఒక్కడు పెట్టుకుని, ఏమండి ప్రవక్త అన్నవాడు చెప్పిన మాట నెరవేరిపోవాలి, నువ్వు ఎలాగున్నా నెరవేరిపోవాలా? నువ్వు వాగ్దాత దేశంలో నిలబడకపోయినా ఒక మార్గంలో చూడమంటే ఇంకో మార్గంలో చూస్తున్నావు. ఏమండి ఎవరైనా ఒకరిని చూస్తే ఇంకొకరిని చూసినట్టు ఉంటుంది. ఎవరికి? ఏమ్మా? మెల్ల కన్నుడికి. అంటే ఏంటి? వాడు కొంచెం తేడా అని. ఇలా చూసి వాడు ఎలాగో చూస్తాడు, వాడు తేడా. వీడు కూడా ఆత్మీయ జీవితంలో తేడా. ఈ మార్గంలో చూడరంటే అడు చూస్తూ ఉంటాడు. ఈ మార్గంలో చూడే తేడా. మోషే తేడా. ఎవరు తేడా? ఇశ్రాయేలు తేడా. ఎవరి నిమిత్తం వాగ్దానం? ఇశ్రాయేలు నిమిత్తం. వాళ్ళు స్థిరంగా ఉంటేనే వాగ్దానం నెరవేరుద్ది. దైవజనుడు తేడా కాదు, దేవుడు తేడా కాదు, నువ్వు తేడా. ఇప్పుడు మరి మోషే ఎవరు? తేడా అందరి దృష్టిలో. జ్ఞానులారా, మీరు అజ్ఞాన అవివేక మందత్వంతో ఉన్నారు కాబట్టి, అవివేకపు దౌర్భాగ్య దశలో మీరు ఉన్నారు కాబట్టే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల్ని పరిసయ్యుల్ని అంత దౌర్భాగ్యంగా మాట్లాడినా ఆయన్ని ఎలా చంపాలనుకున్నారు కానీ బతుకు మార్చుకోవాలనుకోలేదు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి ఎవరి తేడా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నారు. ఎవరి తేడా? మరి సమూయేలు మాటల్లో ఒక్క మాట అయినా తప్పిపోలేదంట. దేవుడి మాట ఒక్కటే తప్పదు కదా. మరి సమూయేలు మాట్లాడిన మాటలు ఒక్కటైనా తప్పలేదు. అది ఈ బైబిల్లోనే ఉంది. మరి సౌలు గురించి ఏమన్నాడు? సౌలా, నిన్ను దేవుడు ఇశ్రాయేలీయులకు అధిపతిగా చేయబోతున్నాడు, నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు అందరిలో అనేసాడు. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశం అంతా ఉంది. మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అలాగే భారతదేశము ఉంది. ఎవరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు? ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మెయిన్ రోల్ ఎవరు పోషిస్తారో? సమూయేలు గారేనా? ఈ సమూయేలు గారు చెప్పేసినప్పుడు అందరూ చెవులు పెట్టుకుని విన్నారు. టైం వచ్చేటప్పటికి అర్ధాంతరంగా చచ్చిపోయాడు సౌలు. తర్వాత అనుకుంటున్నారు కొడుకు రాజ్యం ఏలాలి కదా, కొడుకులు అంటాడు. ఒక కొడుకు లేడు, రాజ్యం ఏళ్ళ దావీదు ఎక్కేసాడు. సమూయేలు చెప్పింది తప్పు అంటే పళ్ళు రాలిపోతాయి. సమూయేలు చెప్పింది తప్పు అంటే ఏమైపోతాయి? పళ్ళు రాలిపోతాయి. రాలగొడేస్తాడు దేవుడు. మరి ఎవరు తప్పు? ఎవరి కోసం చెప్పావు నువ్వు వాగ్దానం? ఎవరి కోసం చెప్పావు? వాళ్ళది తప్పు అయితేనే తప్పు. దేవుడు తప్పు కాదు, సమూయేలు తప్పు. అక్కడ చెప్పండి అమ్మా. కాదు, దేవుడు ఎప్పుడు తప్పు కాదు. మనం తప్పితే దేవుడు ఏమవుతుంది? జరగవు అస్సలా. ఒక్క మాట పట్టుకోకూడదండి వాక్యంలో.
ఆ వాక్యంలో దేవుడు సంతాపపడుటకు నరుడు కాదన్నాడు. అదే దేవుడు నేను సంతాపపడుతున్నాను అన్నాడు. ఆ వాక్యాన్ని నేను మీకు ఏం చేశాను, ఎన్నోసార్లు ప్రకటించాను. సమూయేలులోనంట ఒక్క మాట కూడా తప్పిపోలేదంటండి. మరి తప్పిపోయింది కదా అని రాస్తావా నువ్వు ఇక్కడ? అది వేరే కోణం. ఇప్పుడు అర్థమవుద్ది అసలు తప్పుద్దా తప్పదా? ఎన్నో 190 ఇన్ని ఉన్నాయి. ఎన్ని 190 ఉదాహరణలు ఉన్నాయి. చాలా చాలా సందర్భాలు, ఒక్కడ కాదండి, 2 కాదండి, చాలా సందర్భాలు. ఇది ఈ మెసేజ్ కాదు కదా మనల్దే, ఈ మెసేజ్ కాదు. అందుకే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నడిపిస్తున్నాడు ఇశ్రాయేలీల్ని. ఇశ్రాయేలీలు అంతవరకు కూడా తెలియక మాట్లాడితే ఏమి చేయలేదు. తర్వాత నీళ్లు లేవు, మాకు నీళ్లు లేవు, సమాధులు లేవనా ఇక్కడ తీసుకొచ్చాం, అక్కడికి పోదుం కదా అని ఏడ్చారు. మాంసం లేదు, మాకు మాంసం లేదు అని ఏడ్చారు. అక్కడ ఎన్ని జ్ఞాపకం వస్తున్నాయి, చిచ్చి సవీసారం లేదు నువ్వు ఇచ్చే ఆహారం అని ఏడ్చారు. వీళ్ళు ఎప్పుడు ఏడుపైనా వాగ్దాత దేశానికి ఎప్పుడు తీసుకెళ్తావు ప్రభువా అని ఏడిపోయారన్నా చూసారా మీరు? చెప్పండి అమ్మ ఒకసారి. వీళ్ళు ఏడుపు ఏంటి? ఎప్పుడు శరీర సంబంధంగా ఐగుప్తు దేశంలో కుండల దగ్గర వండుకున్నాయన్ని తింటున్నప్పుడు ఆ టేస్టే వేరు, ఆ రూటు టేస్టు అనుభవాలు వేరు. మరి ఏడుస్తారు కదమ్మా మీరు. రక్షించు ప్రభువా, కాపాడు ప్రభువా, ఈ కొలిములో నశించిపోతున్నాం, వెట్టి చాకరిలో నశించిపోతున్నాం, ఈ ఐగుప్తు కొలుము నుండి ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తావు? ఏం గుర్తురావు. ఇప్పుడు మేము ఏంటంటే అనుకూలమే అనుకూలం, అన్ని దాటుకొచ్చేసాం కదండి. దాటుకొచ్చేసి మాకు జ్ఞాపకం ఉండవు. దాటుకొచ్చేసాం. మేము ఏడిసిన ఏడుపు జ్ఞాపకం లేదు, నువ్వు మమ్మల్ని విడిపించిన విధానం జ్ఞాపకం లేదు, నీవు మా పక్షముగా ఐగుప్తు దేశంలో జరిగించిన కార్యాలు జ్ఞాపకం లేదు, ఎర్ర సముద్రముల విశ్వాసంతో మేము ఎలా నడిచామో అది జ్ఞాపకం లేదు, అంతవరకు మారాన్ని ఎలా మధురంగా మార్చావో అది జ్ఞాపకం లేదు, బండ నుండి నీళ్ళు ఎలా ఇచ్చావో అది జ్ఞాపకం లేదు, ఆహారాన్ని ఎలా పెట్టావో అది జ్ఞాపకం లేదు, మాంసం కావాలన్నప్పుడు మాంసం ఏమి ఇచ్చావో అది జ్ఞాపకం లేదు. నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకు ఇప్పుడు నీళ్లు కావాలి, నాకు ఇప్పుడు మాంసం కావాలి, నాకు ఇప్పుడు ఆహారం కావాలి. ఏ ఆహారం? ఐగుప్తులో తిన్నది బాగుంది. మరి ఈ ఆహారం సవీసారం లేదు, సప్పగానే తినలేకపోతున్నాం. ఇప్పుడు కొట్టాడండి దేవుడు. మాంసం కావాలి, మాంసం కావాలని ఏడిస్తే మాంసాన్ని ఇచ్చి వాళ్ళు మాంసము పళ్ళ సందుల్లో ఉండగా దేవుని యొక్క కోపం ఆకాశం నుండి దిగొస్తే చచ్చిపోయారు. కొంతమంది మార్గాయాసం చేత ఈ కాని చోటుకు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, సవీసారము లేనటువంటి మన్నాను తినలేకపోతున్నామంటే సర్పాలకు ఆజ్ఞాపించేస్తే తాపకరమైనటువంటి సర్పాలు వచ్చేసి కరిసేసాయి. ఎప్పుడు? పాఠాలు నేర్చుకున్నాక. ఇప్పుడమ్మా పాఠాలు నేర్చుకున్నాక ప్రతిదానికి అగ్నొచ్చి కాల్చేసింది. మోషే మీద సనిగితే పనిష్మెంట్ వచ్చేసింది. దేవుడి మీద సనిగారని దేవుడు ట్రీట్ చేసి దానికి పనిష్మెంట్, నీళ్ళ దగ్గర పనిష్మెంట్, నీళ్ళిచ్చి పనిష్మెంట్, మాంసం ఇచ్చి పనిష్మెంట్, కావలసినన్ని ఇచ్చి పనిష్మెంట్. ఆ పనిష్మెంట్లో చచ్చిపోయారండి, రాలిపోయారు. తాపకరమైన సర్పాలతో కొందరు రాలిపోయారు, అగ్నితో కొందరు కాలిపోయారు, రోగాలతో కొందరు చనిపోయారు. మోషే మీద తిరుగుబాటు చేస్తే కోరాహుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా భూమి నెరవిడిచి సజీవులుగా మిరింగేసింది. ఎక్కడికక్కడ ఏంటండి? పనిష్మెంట్, శిక్ష. ఈ రోజుల్లో మరి దేవుని బిడ్డలకు పనిష్మెంట్లు లేవన్నీ. శ్రమలే నా అతిశయం అంటున్నారు అందరూ. అంటే మేము దేవుని నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం, దేవుని నిమిత్తమే మేము ఏం చేస్తున్నాం? అస్సలు శ్రమ రావట్లేదమ్మా. ఈ శ్రమ యోబు శ్రమ, ఈ శ్రమ యోసేపు శ్రమ, ఈ శ్రమ దావీదు శ్రమ. ఇశ్రాయేలీయులు
చేసిన తప్పిదానికి వచ్చిన శిక్ష కాదు ఇది. ఎవరికి? సార్వత్రిక సంఘానికి. ఈ రోజున శిక్ష కాదమ్మా. అర్థం చేసుకోగలుగుతున్నారా నన్ను? ప్రతి ఒక్కరు శ్రమతో ఇంకా ఏడ్చేసి, ప్రభువా ఎన్ని కష్టాలైనా నీతోనే. కొట్టాడేమో దేవుడు. కొట్టిన శిక్ష కాదా? ఊరికే శోధింపబడిపోతున్నావా నువ్వు యోబులాగా? ఓ మాట చెప్పండి, లక్షలాది ఇశ్రాయేలీల్లో ఎంతమంది అండి? ఎంతమంది? 2 మాత్రం బాగున్నారేమో. మిగతా వాళ్ళందరూ కావాలని కొని తెచ్చుకున్నారు శిక్ష. ఎక్కడి నుండి? దేవుని దగ్గర నుండి. వేగు చూసేటువంటి సందర్భంలో కూడా ఈ దౌర్భాగ్యులు, దుష్టులు విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టడుగా ఉండటం అసంభవం. అంతవరకు కూడా దేవాది దేవుడు విశ్వాసాన్ని కనుపరచడానికి వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉండగా 10 మందిని పంపితే 10 మందిలో 2 మాత్రం విశ్వాసముతో మాట్లాడితే 10 మంది మాత్రం ఎలుగెత్తేడ్చాడంట. ఏ అంటే మనం మిడతల్లా ఉన్నాం. నో 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 నో. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం అనేది మనకు దక్కదు. మన దేవుడు సమర్థుడు కాడు. ఏది జరగదో డిక్లేర్ చెప్పేస్తున్నాను, డిక్లేర్ చేసి చెప్పేస్తున్నాను. ఒక్కొక్కడు ఎంతంత ఉన్నాడు అనుకుంటున్నావు? మామూలుగా ఉన్నాడు అనుకుంటున్నావా? వాగ్దాత్త దేశంలోకి నడిపించేస్తాడా దేవుడు మనల్ని. ఈ మోసేని పట్టుకుంటే, ఆ దేవుడిని పట్టుకుంటే మనం నడిచినట్టే. గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోదాం. ఎలాగా? ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని పోదాం. జరగదా? ఓహో, ఎర్ర సముద్రాన్ని నువ్వే దాటుకొచ్చేసావు. అయితే ఎర్ర సముద్రం ఇక్కడ నిలబడి ఏ ఏ అనగానే ఏమైపోయింది? నువ్వు గడ్డి పరకు నువ్వు అని ఊస్తేనే ఎగరుతుంది నీకు. ఎర్ర సముద్రం పాయలు అయిపోతే విశ్వాసంతో నడిచేసావు. నీకు ఒక్కొక్కప్పుడు విశ్వాసం రేకెత్తిపోద్ది అనమాట. ఎత్తైన శిఖరపు అనుభవాల్లోకి ఎలాగ వెళ్ళిపోద్ది? కెరటాలు దూసుకెళ్ళిపోయినట్టు వెళ్ళిపోద్ది విశ్వాసం. ఒక్కసారి స్టాప్ అయిపోయి వెనక్కొచ్చేద్ది. మన మాటలు కూడా విశ్వాసంతో మాట్లాడితే ఎప్పుడు అన్నీ బాగా ఉండి ఇదిగా ఉంటే మామూలుగా రాదండి. విశ్వాస వీరులు, యోధులు, శూరులు. తర్వాత విశ్వాసమా ఎక్కడా? మరి విశ్వాసంతో నడిచారు కదయ్యా, ఏమైంది? కనబడతలేదు ఎక్కడ. మరి దేవుడు చాలా మిమ్మల్ని ట్రైన్ చేసి నడిపించాడు కదా, ట్రైనింగ్ ఇచ్చాడు కదా, మోషేని పెట్టాడు కదా, అనుభవాలతోటి నడిచారు కదా. ఎంతవరకు మీకు విరోధమైనది అన్నిటి విషయంలో దేవుడు ఎలా చేశాడో మీకు తెలీదా? రెఫెదీములో దిగినప్పుడు, మోషే చేతులు ఎత్తినప్పుడు, ఇశ్రాయేలీయులారా మీకు విజయం ఎందుకు వచ్చింది? ఇవన్నీ ట్రైన్ చేస్తూ నడిచారు కదయ్యా. ఇప్పుడు ఏదేమైనానండి వర్కౌట్ అవుతులేదు మాకు. కలుచూపు మేరలో కూడా విశ్వాసం ఎక్కడికి చెదిరిపోయిందో కనబడతలేదు మాకు. మాకు ఉన్నత దేహులు కనబడుతున్నారు. ఒక్కొక్కడు ఎంతంత ఉన్నాడో తెలుసా? కేజీలు లెక్కెట్టయిపోయి చూసి వాళ్ళ దృష్టి అంతా ఎలా ఉందంటే ఎంత ఎత్తరోగా ఉన్నారో తెలుసా? ఒక్కొక్కడుని నలుగురు కలుపుతూ ఒకడు మిడతల్లాగా ఉన్నాం తెలుసా మేము ఇంత వాడి దగ్గర. అక్కడి నుంచి ఏడుచుకుంటూ వచ్చేస్తే ఈ ఇద్దరు చెప్పిన సమాచారాన్ని ఎవరో వినట్లేదు, కానీ 10 మంది చెప్పిన సమాచారాన్ని విని ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. వెళ్ళిపోదాం. నాయకుడిని ఏర్పాటు చేసుకుని దేవుడు ఏమన్నాడో తెలుసా? మొట్టమొదటగా చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళని చంపేశాడు. మళ్ళీ ఏమన్నాడో తెలుసా? ఇక్కడే తిరిగిన చోట తిరగండి, మా దేవుడు అసమర్థుడు, మా దేవుడు వల్ల ఏది జరగదు, మా దేవుడు మమ్మల్ని వాగ్దాత దేశంలోకి నడిపించలేడు అని మీరు మాట్లాడిన మాటలు, ప్రవర్తించిన ప్రవర్తన, ఏడ్చిన ఏడుపు, క్రియలు అన్నిటిని బట్టి నాకు కోపం వచ్చి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని నేను ప్రమాణము చేసి తిని. వాళ్ళు అక్కడే చచ్చిపోయారు. విశ్రాంతిలో ప్రవేశించారా? వాగ్దానంలో ప్రవేశించారా? ఈ దినాన మన వాగ్దానం పరలోకం. ఈ లోకములు జీవిస్తున్నప్పుడు కూడా వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. చివరికి విశ్రాంతి అనబడే పరలోకము అనబడేటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. వీళ్ళ జీవితంలో వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఏముంది? చదువు ఉంది. నేను మొన్న చెప్పినట్టుగా అప్లై చేయలేకపోయారు. ఏ పరిస్థితులు ఏం అప్లై చేయాలి, ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని ఎలా అప్లై చేయాలి? కాలేబు యెహోషువ అప్లై చేయలేదా?
12 మందిలో ఈ 10 మంది ఏ దృశ్యం చూస్తూ ఉన్నారో ఆ పాఠాలు నేర్చుకున్నటువంటి యెహోషువ కాలేబు కూడా అదే దృశ్యం చూస్తున్నారు. ఈ 12 మంది ఒకే దైవజనుడి దగ్గర పాఠాలు నేర్చుకున్నారు. ఈ 12 మందిని వేగు చూడడానికి మోషే పంపించారు. ఈ 12 మంది చూచే చూపు ఒక్కటే, ఒకే కన్నుతో చూస్తున్నారు. కానీ యెహోషువ కాలేబులు పాఠాలను బట్టి అప్లై చేసుకుని చూస్తున్నారు. వీళ్ళ పాఠాలను గాలికి వదిలేసి కంటికి కనబడేది చూస్తున్నారు. వీళ్ళు ఎలుగెత్తి ఏడుస్తుంటే వీళ్ళిద్దరు అంటున్నారు సర్వ సమాజంతో బట్టలు చింపుకొని, ఎందుకు అలా ఏడుస్తారు? మన దేవుడు మనల్ని ట్రైన్ చేయలేదా? మన దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించలేదా? ఆ విశ్వాసంలోనే మనం ఇంతవరకు నడవలేదా? మన పక్షముగా దేవుడు అత్యుత్తమైన కార్యాలు చేయలేదా? లేనిదాన్ని అన్నట్టుగా పిలవలేదా? ఇప్పుడు పిలవలేడా? రాళ్ళు పట్టుకుని వచ్చేస్తున్నారు కొట్టేయడానికి. రాళ్ళు మింగుడు పడట్లే, ఏమవట్లే, మింగుడు పడట్లే. ఈ రోజున బాప్తిస్మ అనుభవానికంటే ముందు కూడా దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసి నిన్ను ట్రైన్ చేశాడు. నీ జీవితంలో పాఠాలు నీకు దక్కక మునుపు, పాఠాలు నేర్చుకోక మునుపు కూడా దేవాది దేవుడు చాలా విషయాల్లో నీవు విశ్వాసాన్ని కనపరచకపోయినా, ఏ సమస్య వచ్చినా నువ్వు అతలాకుతలమైపోతున్నా, విశ్వాసంతో మాట్లాడలేకపోతున్నా, క్రియలలో కనుపరచలేకపోతున్నా, దైవ మార్గంలో నడవలేకపోతున్నా, దేవుడు ఆయన కనికరముతో పసిబిడ్డగా నిన్ను ఎంచి నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసి నిన్ను ట్రైన్ చేశాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు పాఠాలు నేర్చుకున్న తర్వాత, ట్రైనింగ్ అయినటువంటి నువ్వు, పాఠాలు నేర్చుకున్నటువంటి నీవు నడవాల్సిన మార్గంలో నడవకపోతే, ప్రవర్తించాల్సిన రీతిగా ప్రవర్తించకపోతే, అప్లై చేయవలసినటువంటి పరిస్థితుల్లో వాక్యాన్ని అప్లై చేసి విశ్వాసముతో మాట్లాడకపోతే, క్రియారూపకంగా దేవుని ఎదుట కనుపరచకపోతే, శరీర సంబంధమైన వాటి కొరకు ఎలుగెత్తి ఏడ్చే పరిస్థితిలో ఉంటే నీకు శిక్ష తప్పదు. శిక్ష. వాక్యం తెలుసు కూడా తెలియక చేసిన వాడు తప్పు, తెలిసి చేసిన వాడు మహా తప్పు. తెలియక చేసిన వాడు శిక్షింపబడ్డావు, క్షమింపబడతాడు. తెలిసి చేసిన వాడికి అధికమైన శిక్ష ఉంటుంది. ఒక మాటలో చెప్పండి, మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, చెయ్యగలడు కూడా. కానీ ఇశ్రాయేలీయులు ఎప్పుడు చూసిన శరీర సంబంధమైన ఏడుపే. మన జీవితంలో శరీర సంబంధమైన ఏడుపు ఉండకూడదు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన పూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకముగా, ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి. ఇప్పుడు పాఠాలు నేర్చుకున్నాక, వాక్యం నీకు తెలిసిన తర్వాత, ఉపదేశం నీకు తెలిసిన తర్వాత, శరీర సంబంధమైన వాటి కొరకు ఏడుపు ఉండకూడదు. వాటి కొరకు నీకు చింత ఉందా, ఆ చింత యావత్తును దేవుడి దగ్గర పెట్టు. ఏడుస్తే సంపాదించుకోకు, కృతజ్ఞతాపూర్వకంగా అడుగు. అయ్యా, ఆ దినాన్ని నువ్వు చేసావు, ఈ దినాన్ని చేయగలవు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మనం ఆలకించుననున్నది మొదటి యోహాను పత్రిక. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఎలా తెలియజేయాలి? ఇప్పుడు నీళ్లు కావాలి, ఏం చేయాలి? అయ్యా, అక్కడ మేము ఇష్టానుసారంగా మాట్లాడని తెలియక అయినా నీ మహత్యాన్ని చూపావు. నువ్వు నీళ్లు మధురంగా మార్చావు, బండ నుండి నీళ్ళు ఇచ్చావు, నువ్వు ఇవ్వగలవు. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, యాచించు. అయ్యా ఇవ్వయ్యా. అయ్యా నాదా, యాచించు. అయ్యా, పశువులకు నీళ్ళేవయ్యా, పిల్లలకు నీళ్ళేవయ్యా, మా స్థితిగతులు ఎలా ఉన్నాయ్యా. నాయనా, నువ్వు చేయగలవు. నాయనా, నీవు మాకు దిక్కు. నాయనా, నీవు మాకు సర్వం. నీవు లేనిదే మాకు ఏదీ లేదయ్యా. నీ వలన మాకు సాధ్యం. నీవు కొండలాంటి బండలాంటి సమస్యలను కూడా ఛేదించగల శక్తివంతుడా, నీ శక్తిని నేను తక్కువ చెయ్యనయ్యా, చెయ్యదలుచుకోలేదు. ఎందుకంటే అనుభవపూర్వకంగా నేను నిన్ను ఎరిగి విశ్వాసఘాతుకురాలిగా నేను నిన్ను చిరాకు తెప్పించనయ్యా. నేను ఏ విషయము నిన్ను కలత పెడుతుంది? శరీర సంబంధమైన విషయమా? దేవుడి సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా విన్నవించుకో. చింతించేటి వలన నీ ఎత్తు మూరెడెక్కువ నువ్వు చేసుకోలేవు.
అడుగు, యాచించు, శరీర సంబంధంగా అడుగు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే శారీరకంగా బ్రతుకుతున్నావు, నీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలియను. కానీ కొన్ని సందర్భాలు, ప్రతికూలతలు నిన్ను కలతపెడతాయి. కొన్ని పరిస్థితులు నిన్నేం చేస్తాయి? అతలకుతలం చేస్తాయి. కొన్ని పరిస్థితులు నిన్నేం చేస్తాయి? చింతలోకి నడిపిస్తాయి. అయినను చింతించుకో. చింతను సహితము మార్చగలిగే, చింతను సహితము తీర్చగలిగే, చింతలో సహితము సంతోష ఉల్లాస కార్యాలు జరిగించగలిగే నీ దేవుడు ఉన్నత దేవుడు, బలవంతుడు, శక్తిమంతుడు, అసాధ్యాలను సాధ్యపరుస్తాడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు. నీ చింత యావత్తు నీ దేవుడి మీద వేయి. నీ భారము నా మీద మోపు అన్నాడు దేవుడు. నీ చింత యావత్తు నా మీద మోపు అన్నాడా లేదా? నీ మీద ఎందుకులే నాయన మోపడం, మా మీద మేమే మోపుకుంటాం, ఏడుస్తాం. ఎలాగా? ఎలుగెత్తి. ఎలాగా? ఇశ్రాయేలీలాగా. ఎలాగా? ఐగుప్తు దేశంలో లేవనుకుంటున్నావా? మరి ఐగుప్తు దేశంలోంచి రమ్మని ఎందుకు ప్రార్థన చేశావు? మరిచిపోతాను నిన్ను. నీ బ్రతుకొక్కసారి వెనక్కి వెళితే, ఆ రోజు నీవు బ్రతికిన బ్రతుక్కి, ఆ రోజున నీకున్న సమస్యల సుడిగుండాలకి, ఆ రోజున నీకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, నిందలు, శోధనలు, అవమానాలు, అపహాస్యాలు, అవహేళనలకే ఈ రోజున అన్నీ ఉన్నాయా? విడుదల పొందుకున్నావా? ఎలా పొందుకున్నావు? ఎవరు చేశారు? ఎలా చేశారు? అన్నీ అనుభవపూర్వకంగా నీ జీవితంలో లేవా? ఉన్నాయా లేవా? మరి ఈ రోజున చేయగలడా? చేయలేడా? అవన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? కృతజ్ఞతాపూర్వకంగా వేడుకుంటున్నావా? వేడుకుంటే ధన్యులు, ఇంకా కావాలనుకుంటే దౌర్భాగ్యులు. ఇంకా ఏదో కావాలనుకుంటున్నారు. ఎవరో? ఇశ్రాయేలీలు. చూడండి ఏం జరిగింది. ఏం జరిగిందమ్మా? కృతజ్ఞతాపూర్వకంగా అడగాలి. అయ్యా నువ్వు ఇచ్చావు, ఇవ్వగలవయ్యా. ఇద్దరు ఎలా చూస్తున్నారు? ఉన్నత దేహులే. దేవా నువ్వు అంతకంటే ఉన్నత దేహుడు. అన్ని విషయాల్లో మేము తక్కువ వారమే, మా పక్షముగా ఉన్న నీ వదుకుడు. వాళ్ళకున్న సామర్థ్యం మాకు లేదు, మాకు సామర్థ్యం కలుగు చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు నువ్వు. అన్ని విషయాలలో మేము అట్టడుగు స్థానములో ఉంటే అక్కడ నుండి నీ సామర్థ్యాన్ని బట్టి మమ్మల్ని లేపగలవు. అయ్యా శక్తి చేతనను, బలము చేతనను కాదని నేను ట్రైన్ చేయబడ్డాను, అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాను. నీ ఆత్మ ద్వారా ఇది జరుగునని నేను ఎరుగుదును. అందుకని అవిశ్వాసపు నేత్రాలతో కాదయ్యా, వెలిగింపబడిన ఆత్మీయ నేత్రాలతో నేను నీవు ఇవ్వగలిగేటువంటి వాగ్దాత్వ దేశాన్ని స్వతంత్రించుకునేంతగా నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీ వలన నేను ఎరగబడి ఉన్నాను. తండ్రి నీవు వేగు చూస్తున్నటువంటి ఈ స్థలాన్ని మాకు ఇవ్వ సమర్థుడవా. హల్లెలూయా. వీళ్ళిద్దరు నవ్వుకుంటూ వస్తుంటే 10 మంది ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఇద్దరు నవ్వుకుంటూ వస్తుంటే 10 మంది. అలాగే సంఘంలో కూడా అందరి విశ్వాస పరిణామం ఒకేలా ఉండదు, అందరి విశ్వాస పరిమాణం ఒకేలా ఉండదు. కొంతమంది ఇద్దరికి సాదృశ్యంగా ఉంటే కొంతమంది 10 మందికి సాదృశ్యంగా ఉంటారు. 10 మందికి సాదృశ్యముగా ఉన్నవారైతే వారు దేవుని యొద్ద నుండి ఏ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. ఇద్దరికి సాదృశ్యముగా ఉన్నవారా వారి దేవుని యొద్ద నుండి అతీతమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న సమర్థులు. ఎందుకంటే వారు ప్రదర్శించినటువంటి విశ్వాసం యొక్క ఫలం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. హల్లెలూయా. దేవుడిని అడగాలండి, ఎలుగెత్తి ఏడవకూడదు, ఎలుగెత్తి మొర్ర పెట్టాలి. దెయ్యాలు ఏడుపు కింద ఉంటుంది. కొంతమంది వాక్యం తెలియలేని వాళ్ళు తెలిసినా అలా చేశారంటే ఇంకెంత దెయ్యాలు ఏడుపు. ఓ మాటలో చెప్పాలంటే ఈ 10 మంది దెయ్యాలు ఏడిపే. ఆ 10 మందిని చూసి ఏడుస్తున్న వాళ్ళు దెయ్యాలు ఏడిపే. వెళ్ళారా విశ్రాంతిలోకి? నేను విశ్రాంతిలోకి ప్రవేశపెట్టను అని ప్రమాణం చేశా. అందుకే వాళ్ళు ఏమయ్యారు? రాలిపోయారు. ఈ దినాన సార్వత్రిక సంఘమా లేకపోతే ఎరడోని క్యాంపు సంఘమా? సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ. ఎరడోని క్యాంపు సంఘమా? మీతో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు విశ్రాంతి అనబడే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే
దేవుడు చెప్పినటువంటి ఉపదేశ క్రమానుసారంగా నడిస్తే ఈ లోకములో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఫలాన్ని అనుభవిస్తావు. ప్లస్ పరలోక రాజ్య ప్రవేశం అనబడే విశ్రాంతులను అడుగు పెట్టడం అనేది సంభవము. లేకపోతే ఈ లోకములో వాగ్దానాలను అనుభవించడం అసంభవం, పరలోక రాజ్యం అనబడే విశ్రాంతిలో ప్రవేశించడము కూడా అసంభవం. కొంతమంది జీవితాల ఏడుపు ఎలా ఉంటుందంటే దెయ్యాలు ఏడిసినట్టే. పదే పదే చెప్తున్నాను, దెయ్యాలు ఏడిపే. హాగర్కి అన్నీ తెలుసు. అబ్రహాము కుటుంబంలో అన్నీ నేర్చుకుంది. అబ్రహాము జీవితంలో అద్భుతాలు అనుభవపూర్వకంగా చూసింది. ఒక మాటలో చెప్పాలంటే హాగరు ట్రైన్ చేయబడింది. కానీ సమయం వచ్చి కుమారుడు చనిపోయేలాగా ఉన్నప్పుడు పొదలో పాడేసి ఎలుగెత్తి ఏడిసిందంట. ఎలాగా? ఎలుగెత్తి. ఈ రోజుల్లో కూడా ప్రతికూల పరిస్థితులు దేవుని బిడ్డలకి వస్తున్నాయంటే గుమ్మాల దగ్గర కూర్చుని ఇశ్రాయేలీలాగా నా బాబా ఏమవుతుందో అయిపోద్ది, ఇలాగ అయిపోద్ది, ఇంకేంటి ఇంతే, ఇదే జరుగుద్ది, ఇలాగ అయిపోద్ది, ఇంతే 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 బతికింతే, జీవితం ఇంతే, అలాగే అనుకుందా. ఎలుగెత్తి ఇంత అయిపోతాడు వీడు. ఇంకా ఇష్మాయిల్ గడు అయిపోయింది, వీడు పొదలో పాడేసి అయిపోయాడు. ఇంకా అయ్యి బాబో వీడు సాగు చూడలేను నేను. డిసైడ్ అయిపోయావమ్మా చచ్చిపోతాడని. మరి అబ్రహాం సంతానం కదా, ఏమన్నావు నువ్వు? ఏ హాగరమ్మా నిన్ను సారమ్మ టార్చర్ పెట్టిందే, నువ్వు మర్చిపోయావేమో. నేను మర్చిపోలేదు. టార్చర్ పెడితే వెళ్ళిపోతే దేవదూత మాట్లాడేది కదమ్మా. ఏం మాట్లాడింది? నీ కుమారుడిని గొప్ప జనంగా చేస్తానంది. నీ కడుపులో కూతురో కొడుకో పుట్టలేనప్పుడు నీకు చెప్పింది దేవదూతే కదా. పేరు కూడా చెప్పింది దేవదూతే కదా. అబ్రహాంతో చెప్పింది నువ్వే కదా. చచ్చిపోతాడని పాడేసావు. ఇప్పుడు ప్రతికూలత వచ్చేసింది. ఇప్పుడు అబ్రహాం కౌగిట్లో ఉంటే విశ్వాసం వచ్చినేమో. అబ్రహాం కౌగిట్లో పక్కకు తప్పుకునేటప్పుడు విశ్వాసం పోయిందా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము లేనిది ఉన్నదన్నట్టుకు రుజువు. నువ్వు ఎక్కడున్నావా కాదు, ఎక్కడున్నా నీ దేవుళ్ళు ఉన్నావా. నీ పరిస్థితులు ప్రతికూలం అయిపోతే కాదు నీ మాటలు మారడం, ప్రతికూలంగా కూడా నీ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. నీ దేవుడు చేయగలడు, చేసి చూపుతాడు. ఏం చేసావు? హాగరు ఎలుగెత్తి ఏడిసాను. ఎక్కడ పాడేసావు? పొదలో పాడేసావు. ఎందుకు పాడేసావు? పోతాడని, చచ్చిపోతాడు. ఇంకా నీ చావు నేను చూడలేను. డిసైడ్ అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే నా కొడుకు చచ్చిపోతాడు, అబ్రహాము సంతానం చచ్చిపోతాడు, దేవదూత చెప్పిన చచ్చిపోతాడు. అందుకే దేవుడి చేత హెచ్చరింపబడింది. హాగరు ఏమొచ్చింది నీకేదో వచ్చేసింది. ఏదో వచ్చింది కాబట్టే ప్రవర్తించాల్సిన రీతిలో ప్రవర్తించట్లేదు. ఇశ్రాయేలీలు ఏదో వచ్చింది కాబట్టే ఎలాగో ప్రవర్తించారు కాబట్టే హాగరమ్మా నువ్వు ఏదోలాగా ప్రవర్తిస్తున్నావు. ట్రైన్ చేయబడలేదు అబ్రహాం చేతుల్లో. ఈ రోజున ఏదోలాగా ప్రవర్తిస్తున్నారా? దేవుడు తెలియదా? దేవుడు వాగ్దానం తెలియదా? దేవుడు చేయగలడం తెలియదా? చేసినటువంటి దేవుడిని మరిచావా? పరిస్థితులు మరిచేలా చేశాయండి. డైలాగ్స్ వాడకు. ప్రతికూలతల్లోనే నువ్వు నిలబడితే అద్భుతం అతీతంగా జరుగుద్ది. సాక్ష్యంగా నిలబడతావు. హల్లెలూయా. పారిపోకో, మళ్ళీపోకో. వాక్యాన్ని వింటున్నావు, విన్న వాక్యాన్ని అమలుపరచు. అమలుపరచడానికి కూడా అమలుపరిచేటువంటి సిచ్యుయేషన్ నీ జీవితంలో సంభవించాలి. సంభవించిందంటే అద్భుతమే. హల్లెలూయా. ఎందుకంటే ఒక మెట్టు పైకి ఎక్కడానికి అది అద్భుతం. దేవుడు మహిమను చాటడానికి అద్భుతం. దేవుని మహిమను నువ్వు అనుభవించి అనుభవపూర్వకంగా సాక్షార్థంగా ప్రకటించడానికి ఇది ఒక సంకేతం. హల్లెలూయా. ఆ పరిస్థితి రావద్దు. నువ్వు నేను ఆ పరిస్థితి రామ్మంటూ వచ్చేద్దు. సరే చెప్పండి ఒకసారి అన్వించుకోండి. అమ్మా పరిస్థితి రా, ఇప్పుడు ఆమె వచ్చినట్టు తిట్టాలి. తిట్టద్దా? అన్నింద నా మీదకి రావాలి వచ్చేద్దటి. నీ వలన సాధ్యమా? మరి అటువంటి పరిస్థితులు కల్పింపబడుతున్నాయంటే ఏంటో తెలుసా? నీ మీద దేవుడికి నమ్మకం, విశ్వాసం. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేస్తున్నావా? ఆ నమ్మకాన్ని కనపరుస్తున్నావా? దేవుని యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకో. దేవుని తలపైకెత్తు యోబులాగా, దేవుని తనను పైకెత్తు యోసేపులాగా, దావీదులాగా.
ఏం చెప్తాడో తెలుసా? శభాష్, నమ్మకమైనటువంటి నా కుమారుడా కుమార్తె, అపవాది ఎదుట, శత్రువులు ఎదుట నా తల పైకెత్తావు, శభాష్, అప్రిషియేట్ చేస్తున్నాను నేను నిన్ను అంటాడు. లేకపోతే ఇంకంతే, నీ వలన దేవుడు తలదించుకోవాలి. చూడండి, జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే వాళ్ళు తమ జీవితంలో శరీర సంబంధంగా ఏడ్చారు, కానీ ఆత్మ సంబంధంగా ఇప్పుడు అదిగొదిగో వాగ్దాత్త దేశం, ఇంకెప్పుడు వెళ్తాం మోషే ఇంకెప్పుడు వెళ్తాం, వాగ్దాత్త దేశాన్ని ఇప్పుడు స్వతంత్రించుకుంటాం, ఆహా కట్టన గృహాల్లో ఎప్పుడు నివసిస్తాం, నాటన ఫలాలు ఇప్పుడు భుజిస్తాం, వెళ్ళిపోతాం ఐగుప్తుకి, వెళ్ళిపోతాం. ఏ సవిసారం లేదు, ఆహా లేదు, సవిసారం లేదు. ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి? ఐగుప్తులో ఉన్నప్పుడు కుండల దగ్గర వండుకున్నామే, మంచి టేస్ట్, అది కావాలి. ఇంకా మాకు అన్నీ కావాలి. ఆత్మ సంబంధంగా ఏమన్నా కావాలా? ఆత్మ సంబంధంగా నడిపిస్తుంటే వెనక్కి వెళ్ళిపోతానంటున్నారు. వాగ్దాత్త దేశమా, నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతాం, వెనక్కి నాయకుడిని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతాం. ఇంకా సాగలేము, ఇంతవరకు సాగావు కదా, ఇంకా సాగలేము. బొబ్బులుగం కొంత మట్టుకే సాగుతుంది, అంతకంటే ఎక్కువ సాగదు, తెగిపోద్ది. అంతకంటే ఎక్కువ సాగదీసామంటే మేము బొబ్బులు గుమ్ములు లాంటి వాడు సాగుతాం, అంతకంటే ఎక్కువ సాగలేము. ఏమైంది? నో, నా విశ్రాంతిలో మీరు నేను ఇచ్చేటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చనని నేను ప్రమాణము చేసుకున్నాను. ఇప్పుడు డిక్లేర్ చేశాను. అప్పుడే ఎప్పుడు డిక్లేర్ చేసావు? అంతవరకు డిక్లేర్ చేయలే. ట్రైన్లో ఉన్నప్పుడు డిక్లేర్ చేయలే. ట్రైన్ అంటే ఆ ట్రైన్ అనుకున్నారు. ట్రైనింగ్లో ఉన్నప్పుడు డిక్లేర్ చేయలేదు, ఎందుకంటే నీకు అంతగా నేర్పలేదు కదా. నేర్పిన తర్వాత నీ దౌర్భాగ్య దశకు నాకు తల బాదుకోవాలనిపించింది. మాటి మాటికి వెనక్కి తిరిగేటువంటి తత్వానికి, నన్ను శోధించే తత్వానికి వీరు లోబడనొల్లని ప్రజలని నేను డిక్లేర్ చేసుకున్న తర్వాత నేను అనుకున్నాను, నా విశ్రాంతిలో ఇక ఎన్నడిని వీరిని ప్రవేశపెట్టనని ప్రమాణం చేసుకున్నాను. ఒక టైం వచ్చేటప్పటికి దేవుడికి విపరీతంగా కనబడిందా ప్రవర్తన? ఆయన డిక్లేర్ చేశాడా, ఇక నీ జీవితంలో జరగడం అనేది అసంభవం, అసంభవం. ఏం చేశారు వాళ్ళు? చనిపోయారు అక్కడే. ఆ తర్వాత వాళ్ళ బిడ్డలు వెళ్ళననుకున్నారు కదా, దేవుడు కంకణం కట్టుకుని వెళ్ళననుకున్న వాళ్ళు వెళ్ళనివ్వాలంటే వాళ్ళందరూ పరిశుద్ధతను కాపాడుకున్నారండి. ఎందుకు? వీళ్ళని హెచ్చరికగా తీసుకుని. ఈరోజు మనం వాళ్ళని హెచ్చరికగా తీసుకుని మనము దేవుని మార్గములో యందు మతి తప్పి పరిధి తప్పి ప్రవర్తించకుండా వాళ్ళని హెచ్చరికగా తీసుకుంటే ఆ తర్వాత తరం ఎలాగైతే వాగ్దాత్త దేశాన్ని స్వతంత్రించుకుందో మనం కూడా హెచ్చరిక తీసుకుంటే వాగ్దాత్త దేశాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. ఏంటి హెచ్చరిక అంటే? శరీర సంబంధంగా ఇప్పుడు ఏడవద్దు. మనకు అవసరానికి దేవుణ్ణి ఏమడగాలంటే, దేవా అనుభవపూర్వకంగా మేము నిన్ను ఎరిగి ఉన్నాం కాబట్టి చింతించకుండా మనల్ని చింతబెట్టేటువంటి ప్రతి పరిస్థితిని బట్టి కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు ఆయనకి ఏం చేయాలి? విన్నవించుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే, ఆయన మీద ఎప్పుడు సనగకూడదు. ఆయన మీద ఎవరు సనగరు, దైవజనుల మీద సనుగుతారు. జాగ్రత్త. దేవుడి మీద సరిగే కెపాసిటీ ఎవరికి లేదు, కానీ ప్రతి విషయానికి దైవజనుడే. శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా ఎవరు సనగరండి ఎట్టి పరిస్థితుల్లో. అది అలాగేలా సరిగితే రోజు ప్రార్థనటే అని సరుగుతారు, కానీ రోజు ప్రార్థనటి ప్రతిరోజున ప్రార్థన అని సరుగుతారేమో, కానీ ఇంకా పెడితే బాగుండు, పొద్దున్న సాయంత్రం వరకు పెట్టేస్తే బాగుండు, పెడతలేదేటి అని మాత్రం ఎవరు సనగరు. వర్షం వస్తున్న పెట్టేలా